నమస్తే. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అకస్మాత్తుగా వైదొలిగి మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకున్న తర్వాత మొదట వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత తను ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ అయితే చేశారు. పోటీల్లో తమను ధనవంతులైన స్పాన్సర్లను అలరించడానికి, వారితో విందులు చేయించడానికి బలవంతం చేశారని, ఇది తమను వేశ్యలుగా చూసినట్లుగా ఉందని మిల్లా మ్యాగీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు 6 పురుషులు ఉన్న టేబుల్కు 2 అమ్మాయిలను కేటాయించి వారిని ఎంటర్టైన్ చేయాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. తమను కేవలం ప్రదర్శన ఇచ్చే కోతులుగా చూస్తున్నారని, బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే పోటీ స్ఫూర్తికి విరుద్ధంగా కేవలం అందం ప్రదర్శనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మిల్లా మ్యాగీ విమర్శించడం జరిగింది. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు భారీ మేకప్తో, బాల్ గౌన్లతో ఉండాలని, బ్రేక్ఫాస్ట్కు కూడా వాటినే ధరించాలని నిర్వాహకులు చెప్పినట్లు మిల్లా మ్యాగీ వెల్లడించారు. అంతేకాదు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన 109 మంది ఫైనలిస్ట్స్లో కొందరు మీరు బోరింగ్గా ఉన్నారు లాంటి మాటలు కూడా పడ్డారని ఆవిడ ఆవేదన వ్యక్తం చెందడం జరిగింది. అయితే మిల్లా మ్యాగీ ఆరోపణలపై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అయితే తీవ్రంగా స్పందించింది. ఆమె ఆరోపణలు నిరాధారమైనవని, పరువు తీసేవిగా ఉన్నాయని ఖండించింది. అయితే 72 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల్లో ఒక కంటెస్టెంట్ ఇలా వాకౌట్ చేయడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ మిల్లా మ్యాగీ ఎక్కడా ఆరోపణలు చేయలేదని ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో మనకి స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ అందాల పోటీల కాన్సెప్ట్ విషయంలో మిల్లా మ్యాగీ ఐడియాలజీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఒక విధంగా ఆలోచిస్తే అదే నిజం కూడా. ఆ విషయాన్ని మిల్లా మ్యాగీ ప్రూవ్ చేశారు కూడా. అవును, వాస్తవానికి బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే వారంతా సన్నగా, నాజూగ్గా, అందంగా ఉండాలన్న కాన్సెప్ట్కి మిల్లా మ్యాగీ పూర్తిగా వ్యతిరేకం. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు అనేది మిల్లా మ్యాగీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక ఇదే ఫార్ములాను ఫాలో చేసి మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని గెలుచుకోవడమే కాదు, మిస్ ఇంగ్లాండ్ అయిన ఫస్ట్ ప్లస్ సైజ్ బ్యూటీగా చరిత్ర సృష్టించింది మిల్లా మ్యాగీ. దీన్ని బట్టి ఆమె ఆత్మవిశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కూడా బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్తో జరుగుతుండటంతో ఈ పోటీల్లో పాల్గొన్నారు మిల్లా మ్యాగీ. అయితే ఇక్కడ మిల్లా మ్యాగీ పర్పస్ ఏమిటంటే, ప్రపంచమంతా సిపిఆర్ గురించి అవగాహన కల్పించాలని. ఎస్, మనకు తెలుసు ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్అటాక్స్ బారిన పడుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల పాఠ్యపుస్తకాల్లోనే ఇదొక సబ్జెక్టుగా చేర్చాలనేది ఆమె మెయిన్ పర్పస్ అనమాట. ఈ విషయంపై ఇంగ్లాండ్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నిర్వహించింది మిల్లా మ్యాగీ. ఇక ఈ క్యాంపెయిన్ ఇంగ్లాండ్ రాజు ప్రిన్స్ విలియమ్స్ వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు ఆమె గురి ఎంత బలంగా ఉందో. ఇక ఇప్పుడు ఈ పర్పస్తోనే తాను ఈ అందాల పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆమె ఇదివరకు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. సో ఇలా అందాల పోటీలకు డిఫరెంట్ ఐడియాలజీతో వచ్చిన మిల్లా మ్యాగీ ఇక్కడ పద్ధతులకు ఇమడలేకపోయింది. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కేవలం అందాల పోటీగా చూడటం ఆమెకు అస్సలు నచ్చలేదు. దీంతో మే 7న హైదరాబాద్కు వచ్చిన మిల్లా మ్యాగీ మే 16న తిరిగి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ రన్నరప్గా ఉన్న చార్లెట్ గ్రాండ్ను ఈ పోటీల్లో చేర్చడం జరిగింది. ఇక మిల్లా మ్యాగీ ఆరోపణల్లో వాస్తవం లేదని, తనను ఎవరో తప్పుదోవ పట్టించారని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ CEO చైర్పర్సన్ జూలియా మోర్లీ ఖండించారు. ఇక అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా మిల్లా మ్యాగీ ఆరోపణలను ఖండించడం జరిగింది. కంటెస్టెంట్స్తో తాను ఆల్రెడీ మాట్లాడారని, ఏదైతే చౌహానుల్లా ప్యాలెస్లో ఇచ్చిన విందులో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో పాటు మిస్ వేల్స్ కూడా ఉన్నారని, ఎవరూ వారితో తప్పుగా ప్రవర్తించలేదు, కానీ సెల్ఫీల కోసం రావడంతో కంటెస్టెంట్స్ అందరికీ కాస్త ఇబ్బంది కలిగిందని మిస్ వేల్స్ చెప్పారని జయేష్ రంజన్ వెల్లడించారు. అంతేకాదు దీనిపై మిస్ వరల్డ్ నిర్వాహకులు యూకేలో కూడా విచారణ చేస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే మే 31న జరిగే ఫైనల్స్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని జయేష్ రంజన్ వెల్లడించడం జరిగింది. ఇక ఈ మొత్తం ఇష్యూ మీద, అంటే నిజంగానే స్పాన్సర్స్ ఎవరైనా కంటెస్టెంట్స్ని ఇబ్బంది పెట్టారా అన్న కోణంలో సీనియర్ IPS ఆఫీసర్స్ శిఖా గోయల్, అలాగే రెమా రాజేశ్వరి, సైబరాబాద్ DCP సాయి శ్రీతో విచారణ చేస్తోంది తెలంగాణ గవర్నమెంట్.